హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక దాత్రి కాచి గురికని భరించలేకపోతూ ఉంటుంది. మరోవైపు బూచి నుంచి తప్పించుకోవాలన్న కేదార్ ప్లాన్ సక్సెస్ అవుతూ ఉంటుంది. ఇక నువ్వు వెళ్ళి హాల్లో పడుకో బామ్మర్ది అని బూచి అంటుంటాడు. నిజంగానా? ఇక పిన్ని ఏమన్నదా అని అంటుండగా అత్తయ్యతో నేను మాట్లాడతాను, నువ్వు ఫస్ట్ వెళ్ళు అని కేదార్ని రూమ్ నుండి గెంటేస్తాడు బూచి. మరోవైపు దాత్రి 1 2 3 అంటూ సడన్గా బూచి నుండి తప్పించుకొని దిండు పట్టుకొని హాల్లోకి వస్తూ ఉంటుంది. ఇక అలా ఎవరు చూడట్లేదు కదా అని ఒకరినొకరు తగులుకుంటారు దాత్రి కేదార్లు. ఇక ఏంటి నువ్వేంటి ఇక్కడ బూచి రూమ్లో పడుకోమన్నారు కదా నిన్ను అని దాత్రి కేదార్ని అడుగుతుండగా, ఏంటి మేడం మిమ్మల్ని మాత్రం కాచీ రూమ్లో పడుకోమని లేదా, నువ్వు ఇక్కడికి రాలేదా అని అంటుండగా దాత్రి తన చేతిలో ఉన్న దిండుని దాచేస్తూ ఉంటుంది. ఇక చూశాక దాచడం ఎందుకమ్మా, ఇక ఏం చేయడానికి వచ్చావో చెప్పు అని కేదార్ అంటూ ఉంటాడు. ఆ కాచి గురకని నేను భరించలేకపోతున్నాను, అందుకే హాల్లో పడుకుందామని వచ్చాను అని అంటూ ఉంటుంది దాత్రి. ఇక మా సిస్టర్ బెటర్ గురకతో ఆపేసింది, కానీ మీ అన్నయ్య ఉన్నారు కదా కాచి ఐ లవ్ యూ అంటూ ముద్దులు కూడా పెట్టేస్తున్నాడు అని కేదార్ అనగానే, ఏంటి బామ్మర్ది నిజమా నువ్వు చెప్పేవన్నీ అని అప్పుడే అక్కడికి వచ్చిన బూచి అంటూ ఉంటాడు. ఇక ఏంటన్నయ్య కేదార్ చెప్పినవన్నీ నిజాలు కావా అని దాత్రి అడుగుతూ ఉంటుంది. అమ్మో బామ్మర్ది అమాయకుడు అనుకున్నాను చెల్లి, కానీ అలా కాదు, నేను ఊహించని విధంగా ఉన్నాడు బామ్మర్ది, మీద కాళ్ళు చేతులు వేస్తూ ఐ లవ్ యూ అంటూ ముద్దులు పెడుతున్నాడు అని అనేస్తాడు బూచి. ఏంటి నిజమా కేదార్ అని దాత్రి అడుగుతుండగా, ఇంత పెద్ద మనిషి చెప్పాడంటే నిజమే అయ్యుంటుంది అని కేదార్ ఒప్పేసుకుంటాడు. ఇక నువ్వు రాను రాను కూతిలాగా తయారవుతున్నావు అని దాత్రి కేదార్ని తిడుతూ ఉంటుంది. ఇక చాలండి వెళ్ళి రూమ్లో పడుకోండి అని అంటూ ఉంటుంది దాత్రి. అమ్మో నేను వెళ్ళను అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక నువ్వు వస్తానన్నా నేను రానివ్వను అని బూచి అంటుంటాడు. ఇక ఐడియా, నువ్వు సిస్టర్ పక్కన పడుకో, మేమిద్దరం ఒక రూమ్లో పడుకుంటాం అని అంటూ ఉంటాడు కేదార్. ఇక దాత్రి అత్తేని పిలువనా అని అంటుండగా, అమ్మో వద్దు నేను విడిగా పడుకోవడమే బెటర్ అని బూచి వెళ్ళిపోతాడు. ఇక నువ్వేంటి వెళ్తావా వెళ్ళవా అని దాత్రి కేదార్ని అడుగుతూ ఉండగా, ఇక సరే ఎవరికి వాళ్ళం విడిగా హాల్లో పడుకుందాం అని అనేస్తాడు. నాకైతే తెలీదు, నేను సోఫాలో పడుకుంటాను అని వెళ్ళిపోతాడు దాత్రి కేదార్లు ఇద్దరు. తెల్లవారుతుంది. కేదార్ ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇక ఏంటి కేదార్ ఏదో ఆలోచిస్తున్నావు అని దాత్రి అడుగుతుండగా, యువరాజ్ కూర్చే ఆలోచిస్తున్నాను, చేతికి చిక్కినట్టే చిక్కకుండా జారిపోతున్నాడు. ఇక యువరాజ్ దొరికితేనే మన సమస్యలు అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అని కేదార్ అంటుండగా, ఇక పరిగెడుతున్న వాని వెనక పరిగెత్తడం కరెక్ట్ కాదు కేదార్, వాణ్ణి మన దగ్గరికి వచ్చేలా చేయాలి, కన్నంలో పొగ పెట్టాలి. ఇక యువరాజ్ మన దగ్గరికి వచ్చేలా మనం ప్లాన్ చేయాలి అని అంటూ ఉంటుంది దాత్రి. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అని కేదార్ అంటుండగా, ఇక యువరాజ్తో ఇంట్లో వాళ్ళందరూ టచ్లో ఉన్నారు. ఇక మనం ప్లాన్ చేసి యువరాజ్ని కన్ఫ్యూజ్ చేసి మన దగ్గరికి వచ్చేలా చేయాలి, ఇక అదే ప్లాన్ కేదార్ అని అంటూ యువరాజ్, ఇక నేను బిగిస్తున్న ఉచ్చులో నువ్వు పడకుండా ఉండలేవు, ఈసారి నీకు తప్పించుకోవడం సాధ్యం కాదు అని అంటూ ఉంటుంది దాత్రి. మరోవైపు నిషి వైజయంతిలు మళ్ళీ ఎలాగైనా ఫారెన్ వెళ్ళిపోవాలి, వీలైనంత తొందరలో ప్లాన్ చేయమని యువరాజ్కి చెప్పాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కౌశికి హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇక బూచి హాల్లోనే ఉంటాడు. అప్పుడు దాత్రి అటువైపుగా వస్తూ ఉండగా, సిస్టర్ కాఫీ అని అడుగుతూ ఉంటాడు బూచి. 1 మినిట్ అన్నయ్య తీసుకొస్తాను అని అంటూ వెళ్ళి దాత్రి కాఫీ ప్రిపేర్ చేస్తుండగా, ఇక కేదార్ తనకి పేపర్ పట్టి విసురుతూ ఉంటాడు. ఏంటి కేదార్ ఇది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, వెళ్ళి
హాల్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చో అని ధాత్రి అంటుండగా, నా పెళ్ళం ఒక్కతే ఇలా కిచెన్లో కష్టపడుతూ ఉంటే నేను వెళ్ళి ఎలా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలి అని అంటుంటాడు కేదార్. అయితే కాలు మీద కాలు వేసుకోకుండా కూర్చో అని ధాత్రి అంటూ ఉండగా, లేదు వీల్లేదు, నేను ఇక్కడే ఉండి నీకు హెల్ప్ చేస్తాను అని అంటూ కాఫీని ఫిల్టర్ చేస్తున్న ధాత్రి చేయికి తన చేయిని తాకిస్తాడు. ఇక కాస్త కాఫీ ఒలికిపోవడంతో ధాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది కేదార్ని. అమ్మో, నేను ఇక్కడ ఉండడం కన్నా హాల్లో కూర్చోవడం బెటరేమో అని అనుకుంటూ ధాత్రికి భయపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ వెళ్ళి హాల్లో కూర్చుంటాడు. ఇక ధాత్రి కాఫీని తీసుకొచ్చి కౌశికి బూచికి అందిస్తుంది. ఇక అప్పుడే కౌశికి వల్ల మేనేజర్ అక్కడికి వస్తాడు. మేడం, 2-3 డేస్ నుంచి మిమ్మల్ని కలవాలని ట్రై చేస్తున్నాను, కానీ వీలు పడట్లేదు అని అంటుంటాడు అతను. అయ్యో సారీ అండి, రండి కూర్చోండి, ఏదైనా అర్జెంట్ మ్యాటరా, కాఫీ టీ ఏదైనా తాగుతారా అని అంటుండగా, వద్దు మేడం అని అంటూ చాలా అర్జెంట్ మ్యాటరే. అక్కడ వైజాగ్ షిప్ యార్డ్లో 50 కోట్లకి సంబంధించిన కంటైనర్స్ ఆగిపోయాయి మేడం. వాటిని 2 డేస్లో మనం బెనర్జీ గారికి డెలివరీ చేయాలి, లేదంటే 50 crores మనం నష్టపరిహారం చెల్లించాలి అనగానే ఇక కౌశికి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ధాత్రి అక్కడే ఉండి ఎందుకలా జరిగింది అండ్ ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుండగా, ఇక కౌశికి ఎక్స్పోర్ట్స్ బిజినెస్ని సీఈఓగా యువరాజ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక వాడి సైన్ లేనిదే ఏ ఐటెం కూడా మనం ఎక్స్పోర్ట్ చేయలేము, యువరాజ్ సైన్ లేదు కాబట్టి అవి అక్కడే ఆగిపోయాయి అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక మనం ఏదో ఒకటి చెయ్యాలి మేడం, మనకు 2 డేసే టైం ఉంది, రేపటిలోగా ఏదో ఒకటి చెయ్యకపోతే మనం 50 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి అని అంటుంటాడు అతను. సరే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని ఆ మేనేజర్ని కౌశికి పంపించేస్తుంది. ఇక సుధాకర్ కూడా ఏదో ఆలోచిస్తూ అక్కడికి వస్తాడు. ఏం చేద్దాం కౌశికి అని అంటుండగా, నాకు అదే అర్థం కావట్లేదు బాబాయ్, లేదంటే కంపెనీ నష్టాల్లోకి కూరుకుపోతుంది అని అంటుంటుంది. ఇక ఇదే అదనుగా నిషి నుండి నిజం రాబట్టడానికి ధాత్రి ఇలా అంటుంటుంది. అంటే యువరాజ్ వచ్చి ఇప్పుడు సైన్ చేస్తే వాటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చో వదినా అని అడుగుతుండగా, చేయొచ్చు అని కౌశికి అంటుంటుంది. ఇక నిషి, నిజమా వదినా, యువరాజ్ వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని అనిస్తుంది. ఇక ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది నిషి అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక నిషి కళ్ళతో కమలాకర్కి సైగ చేస్తూ ఉండగా, చెప్పొద్దు అని కమలాకర్ నిషికి సైగ చేస్తూ ఉంటాడు. ఇక నిషిని ధాత్రి, యువరాజ్ ఎక్కడున్నాడో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. ఇక కమలాకర్, ఇంత తెలిస్తే ఈ ప్రాబ్లం ఎందుకుంటుందమ్మా, వాడెక్కడున్నాడో మాకెలా తెలుస్తుంది అని కమలాకర్ కవర్ చేస్తూ ఉంటాడు. ఇక ఏం చేద్దాం బాబాయ్, ఇక బెనర్జీ గారితో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి, ఆయనకి మన ఛానల్లో కూడా వాటా ఉంది, ఇప్పుడు వాటిని డెలివరీ చేయకపోతే ఆ సంబంధాలు కూడా దెబ్బతింటాయి, నష్టపరిహారంతో పాటు మన కంపెనీ పరువు కూడా పోతుంది అని అంటుండగా, 50 కోట్ల నష్టం అంటే ఏదో ఒకటి చెయ్యాలమ్మి అని వైజయంతి కూడా అంటూ ఉంటుంది. ఇక సుధాకర్ ఇలా అనేస్తాడు, నాకు తెలిసినంత వరకు ఒక ఐడియా ఉంది, యువరాజ్ ప్లేస్లో వేరే వాళ్ళని ఎవరినైనా అపాయింట్ చేద్దామా అని సుధాకర్ అంటూ ఉండగా, ఇక కౌశికి కంపెనీ రూల్స్ ప్రకారం నీ కొడుకు మాత్రమే కంపెనీకి సీఈఓగా ఉండాలి కదా బాబాయ్ అని అంటూ ఒక్క నిమిషం ఆలోచించి, కేదార్ని కంపెనీ సీఈఓగా చేద్దామా బాబాయ్ అని అడిగేస్తుంది. ఇక దాంతో వైజయంతి, నిషి, కమలాకర్ ముగ్గురు షాక్ అవుతూ ఉండగా ధాత్రి కేదార్లు సంతోషపడుతూ ఉంటారు. ఇక నిషి, వైజయంతి, కమలాకర్ ఒక్కరొక్కరిగా కౌశికి ముందుకు వచ్చి వాళ్ళ వాదనని వినిపిస్తూ ఉంటారు. నీకేమైనా మతుండే మాట్లాడుతున్నావా అని వైజయంతి అంటూ ఉండగా, ఇక నిషి, అంటే ఏమంటున్నారు, చెప్పకుండానే ఇక కేదార్ని ఇంటి వారసుడిగా ఒప్పేసుకున్నట్టే కదా అని నిషి అంటుండగా, ఇక కమలాకర్ అలా చేయడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటాడు. ఇక వైజయంతి, అలా చేస్తే కేదార్ ఈ ఇంటి బిడ్డ అని ఎలా వచ్చాడు అని అందరూ ప్రశ్నించరా అమ్మి అని అడుగుతూ ఉంటుంది వైజయంతి. ఇక నా దగ్గరున్న సమాధానాన్ని మీరు ఒప్పుకోవట్లేదు, మరి మీరే ఏదైనా ఐడియా ఇవ్వండి, లేదంటే ఆ 50 కోట్ల నష్టాన్ని మీరే భరించండి, ఆ తర్వాత కంపెనీలో వచ్చే
ప్రాబ్లమ్స్ని కూడా మీరే ఫేస్ చేయండి, కంపెనీ షేర్లు పడిపోతాయి, పరువు పోతుంది, నష్టం వస్తుంది అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక మాకు ఆలోచించుకోవడానికి కాస్త టైం ఇవ్వు అని అంటూ ఉంటుంది వైజయంతి. సరే ఆలోచించండి, కానీ ఎమోషనల్గా కాకుండా లాజికల్గా ఆలోచించండి అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక వాళ్ళు ముగ్గురు వెళ్ళి పక్కకు ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఆ నష్టం మనమే భరించాలంట, ఎలా మాట్లాడుతుందో చూడు అని వైజయంతి అంటుండగా కౌశికి ఎప్పుడు సెల్ఫిషే అని అంటుంటాడు కమలాకర్. ముందుగా ఈ విషయాన్ని యువరాజ్కి ఫోన్ చేసి చెప్పమ్మి అనగానే నిషి ఫోన్ చేసి యువరాజ్కి విషయం అంతా చెప్పేస్తుంది. ఇక దాంతో ఎంత ధైర్యం అక్కకి, అయినా అలా ఎలా ఆలోచించింది, నా ప్లేస్లో యువరాజ్ ప్లేస్లో వాడిని ఎలా కూర్చోబెడతానంటుంది. మీరందరూ ససేమిరా ఒప్పుకోకండి, నేను మళ్ళీ కాల్ చేసి ఏం చేయాలో చెప్తాను, కానీ మీరు మాత్రం ఒప్పుకోకండి అని యువరాజ్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. మరోవైపు సుధాకర్ ఆలోచిస్తూ ఉంటాడు. కుటుంబాన్ని కాపాడుకోవాలి, కంపెనీని కాపాడుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా సుధాకర్కి ఊపిరాడదు. కౌశికి అని అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న కేదార్ నానా అని అంటూ సుధాకర్ దగ్గరికి వస్తాడు. ఇక ఇన్హేలర్ తీసుకురమ్మన్నట్టు సుధాకర్ సైగ చేయడంతో సరే అంటూ కేదార్ వెళ్ళి ఇన్హేలర్ని తీసుకొస్తాడు. ఇక సుధాకర్ ఆ ఇన్హేలర్ని పీల్చుకొని కాస్త స్థిమితపడతాడు. ఇక కేదార్ని కంపెనీ సీఈఓగా సుధాకర్ ఒప్పుకుంటాడా? వైజయంతి నిషీలు ఏం చేయనున్నారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.